హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. స్పైస్ ర్యాక్ తీసుకున్నాను కదా, అవి నేను స్పైసెస్ అవి ఫిల్ చేసేసుకుంటున్నాను. స్పైస్ పౌడర్స్ అవి ఉంటాయి కదా, అవి ఫిల్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జార్స్ అన్ని నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను టిష్యూస్తో వాటితో. ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. ముందైతే నేను ఇలాంటి దాంట్లో స్టోర్ చేసేదాన్ని, ప్లాస్టిక్ అనమాట. ఇది 6 పీసెస్ది స్టోరేజ్ ఉంటుంది. ఇది నేను మీషోలోనూ అమెజాన్లోనూ పర్చేస్ చేసా. బట్ ఇందులో నేను మనం ఇందులో ఇయర్ రింగ్స్ ఇంకా బోల్డెన్ స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇందులో గరం మసాలా సామాన్లు వేద్దామని, అంటే ఒక దాంట్లో ఈ పౌడర్స్ అన్నీ నేను అందులో ఫిల్ చేసేస్తాను కదా, ఇది మళ్ళీ పక్కన పెట్టేయకుండా ఇందులో లవంగాలు ఒక దాంట్లో, దాల్చిన చెక్క ఒక దాంట్లో అలా వేసేసుకుంటాను. 6 పీసెస్ది ఉంది, 6 ర్యాక్స్ లాగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బౌల్స్ లాగా మనం దేనికైనా యూజ్ చేయొచ్చు. బట్ గరం మసాలాకి ఇలా స్పైస్ దానికి బాగుంటుంది అనమాట. ఇది పోపులో అవి వేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి నేను ఎలా ఫిల్ చేస్తున్నాను చూసారా, ఒక పేపర్ని కోన్ షేప్లో చుట్టుకొని అది ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్పూన్తో చేద్దామని ట్రై చేసా, బట్ స్పూన్తో కింద మొత్తం ఒలిగిపోతుంది. అందువల్ల ఒక పేపర్ తీసుకొని ఇలాగా చేసేసుకుంటున్నాను. బెటర్ మీరు ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకునేటప్పుడు పేపర్కి ఇలా కోన్ షేప్లో పెట్టి ప్లాస్టర్ అంటింగ్ చేసి ఆ తర్వాత వేసేసుకోండి. నేనైతే నార్మల్ చేతితో పట్టుకొని ఇంకా మొత్తాన్ని ఫిల్ చేసేసుకుంటున్నా. 3 రెడ్ చిల్లీ పౌడర్, 3 కొరియాండర్ పౌడర్ అండ్ 2 గరం మసాలా పౌడర్, ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో జీరా పౌడర్ ఇలా వేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఎక్కువ మసాలా సామాన్లు వాడను ఫ్రెండ్స్. నేను ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేది రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాను. గరం మసాలా కూడా పెద్దగా ఎక్కువ దాంట్లో యూజ్ చేయను నేను. చికెన్లో కానీ వెజ్లో కానీ ఇందులోనైనా సరే మ్యాక్సిమం రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాను. అందువల్ల అవే ఎక్కువ వేసుకుంటున్నా. మిగతావి డ్రై మ్యాంగో పౌడర్స్ కానీ లేదంటే ఇంకా మిగతా పౌడర్స్ ఉంటాయి కదా, పావ్ బాజీ మసాలా లేదంటే ఇంకా చోలే మసాలా, ఇలాంటివన్నీ నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో ఇంకా నేను అవి బయట పెడితే పాడైపోతాయి. రేర్గా యూజ్ చేసేవి కదా, మిగతావన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవైతే ఇవే. మిగతావి నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ మీలో ఎంతమందికి నచ్చింది ఇది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది లిటిల్ బిట్ ప్రైజీ, బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒమేగా షాపింగ్ హాల్ వీడియో చేసిన వెంటనే ఇందులో నేను స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, కిచెన్లో ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ వస్తే, కిచెన్లో కానీ మన ఇంట్లో ఏదైనా సరే అది యూజ్ చేసేయాలి వెంటనే, అది నీట్గా స్టోర్ చేసుకోవాలనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇలాగ స్టోర్ చేసేసుకుంటున్నాను. పసుపు ఒక దాంట్లో ఇలా చూస్తున్నారు కదా, 3 ఇది వేసాను. అండ్ సాల్ట్ అది వేయట్లేదు, సాల్ట్ వేరే మష్రూమ్ జార్ తీసుకున్నాను కదా, మష్రూమ్ జార్లో సాల్ట్ వేసాను. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అనమాట. గరం మసాలా పౌడర్ మమ్మీ చేసింది. ఇది మమ్మీ అనకాపల్లి నుంచి తీసుకొచ్చాను గరం మసాలా పౌడర్. అయిపోయింది చూసారా నీట్గా. దాని తర్వాత నేను ఈవినింగ్ అలా షూట్ చేశాను ఫ్రెండ్స్. ఈవినింగ్ 4 అలా స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను ఇక్కడ కొమ్ము శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు ఉడకబెట్టాను కొంచెం సలాడ్ లాగా చేద్దామని. చాలా చాలా రోజులు అవుతుంది ఈ టైప్ని నేను చాలా చాలా మిస్ అవుతున్నాను అనమాట. నేను సలాడ్స్ ఎక్కువ చేయను, బట్ ఎక్కువ తినాలనిపిస్తుంది కానీ నేను ఎక్కువ చేయను అనమాట. బాగా నచ్చిన వాటిల్లో అయితే ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎంత తిన్నా అసలు బోర్ కొట్టదు ఈ కొమ్ము శనగలది అనమాట. అండ్ కడుపు కూడా ఫుల్గా అయిపోతుంది అందువల్ల. అండ్ ఈరోజు డిన్నర్ కూడా నాకు ఇదే. ప్రవీణ్ వచ్చేసి టిఫిన్ తెచ్చుకుంటా అన్నారు బయట నుంచి. సో నాకు ఒక్కదానికే కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ఇలాగ కొమ్ము శనగలు సలాడ్ లాగా చేసేసుకున్నా. మళ్ళీ ఇంకా నైట్ ఆకలి లేకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ తినేస్తున్నాను కదా, నైట్ వరకు మళ్ళీ నైట్ ఆకలి వేసేస్తుంది నాకు. అందువల్ల తక్కువ తినచ్చు కదా అనే ఉద్దేశంతో ఒకేసారి ఇలా చేసేసుకుంటున్నాను. సో ఇందులో వచ్చేసి నేను ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటా. కొంచెం చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, నిమ్మకాయ ఇవన్నీ చేసేసుకొని కలిపేసుకోవడమే అంతే. సూపర్ ఉంటుంది తెలుసా, నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది. ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించాను. ఇది పెద్ద రెసిపీ ఏం కాదు, చాలా నార్మల్దే ఇది.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న షాపింగ్ హాల్ చూపిస్తాను. అదేంటంటే అమెజాన్ నుంచి ఒక 4 కుర్తీస్ తెప్పించా. అవి ఏంటంటే అని చూసేద్దాము, క్విక్గా చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెప్పించాను నేను. ఇది ఒక గ్రీన్ కలర్ అనమాట, 3/4 స్లీవ్స్ వస్తుంది. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. యాక్చువల్గా కుర్తీ అనేది ఎట్లా వస్తుందో, కొంచెం ఇక్కడ ఎంబ్రాయిడరీ టైప్ థ్రెడ్ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ దగ్గర. ఇది ఒక అనార్కలి కుర్తీ అనమాట. కొంచెం నాకు ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కువ, అండ్ స్ట్రైట్ కట్స్ కూడా బాగానే ఉంటాయి. సో నేను వచ్చేసి 2 స్ట్రైట్ కట్స్, 2 ఈ టైప్ ఫ్రాక్స్ లాంటివి తెప్పించాను అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది, పిక్లో యాడ్ చేస్తాను. దాని తర్వాతది ఈ టైప్ది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఈ కలర్ ఏంటంటారబ్బా, పింకిష్ టైప్ ఉంటుంది కదా, డార్క్ పింక్ లాగా, పింక్ అని అనుకుంటున్నాను. సో ఈ టైప్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర. సేమ్ ఇలాగా ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట. ఈ డ్రెస్ ఎలా వస్తుంది సేమ్ ఇది కూడా అట్లాగే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నాకు ప్రైజెస్ అన్నీ దీని మీద ఉన్న ప్రైజెస్ రాలేదు. నేను అన్నీ కూడా రిస్కా బ్రాండ్, ఇది XXL అనమాట. ఇది నేను XXL ఆర్డర్ చేస్తాను. XXL నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఈ టైప్ బ్లాక్ ఒకటి తెప్పించాను. ఇది అయితే చాలా చాలా బాగుంది, స్ట్రైట్ కట్ అదనమాట. మొత్తం 4 కుర్తీస్ కూడా నేను 3/4 స్లీవ్సే తెప్పించాను. ఎందుకంటే నాకు షార్ట్ స్లీవ్స్ మాటికి ఇలా అనుకోవడం చేస్తున్నాను అనమాట. అందువల్ల మొత్తం నేను 3/4 స్లీవ్స్ ఎక్కువ తెప్పించాను. ఇదేంటంటే మధ్యలో ఇట్లా వస్తుంది కట్, ఫ్రాక్ లాగా, అండ్ ఆల్సో స్ట్రైట్ కట్ కూడా వస్తుంది. ఇది కాటన్ అనమాట. కాటన్లో కొంచెం సిల్క్ అది మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుంది, పాలిష్డ్ సింథటిక్ ఎలా ఉంటుంది ఆ టైప్ క్లాత్ అనమాట. కంప్లీట్లీ కాటన్ కూడా కాదు, కాటన్ మిక్స్డ్ అనమాట. సో ఇది XXL. దీని మీద ప్రైస్ ఉన్న ప్రైస్ కాదు, దీని మీద అయితే 1199 ఉంది, అంటే 1200 ఉంది. 1200 కంటే ఈ టాప్ అసలు ఎవరు నమ్మరు. ఇది నేను అరౌండ్ 400కో ఎంతో తీసుకున్నాను. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను కదా, దాన్ని బట్టి మీకు ప్రైసెస్ అర్థమవుతాయి. ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను కమింగ్ బ్లాగ్స్లో వేసుకుంటాను కదా, అప్పుడు నేను మీకు మెన్షన్ చేస్తాను యాక్చువల్గా ఎలా ఉందనేది. దాని తర్వాత లాస్ట్ బీబా నుంచి తెప్పించాను అనమాట ఒకటి. అదేంటంటే ఈ టైప్ది ఒకటి తెప్పించాను. ఇది వచ్చేసి నాకు చాలా లూజ్గా ఉంది, అండ్ ఆల్సో చాలా అదేంటంటారు అబ్బా, కొంచెం బాగా బల్జీగా ఉన్నట్టు అనిపించేసింది అనమాట. కొంచెం లూజ్గా అనిపించేసింది, బట్ కంఫర్టబుల్గానే ఉంది. సో నేను ఇది కూడా నేను రిటర్న్ చేయను. నేను మొత్తం 4 కుర్తీస్ నాకు బాగా సెట్ అయ్యాయి, నేను ఏది కూడా రిటర్న్ చేయక్కర్లేదు. ఫస్ట్ రాగానే వేసుకొని చూశాను అనమాట. ఏదైనా రిటర్న్ చేయగలిగితే కవర్స్ అవి అలా ఉంచుతాం కదా మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, అందువల్ల నేను అసలు త్రో చేయకుండా అలా ఉంచాను అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బీబాది. ఇది కూడా కాటన్ది కాదు, ఇది స్వెట్ అంతా పీల్చుకోదు. ఇందులో మైనస్ ఏంటంటే స్వెట్ అస్సలు పీల్చుకోదు. ఇది చూడాలి, ఒక వాష్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈ క్లాత్ అయితే స్వెట్ అది పీల్చుకుంటుంది, మిగతా 3 కూడా స్వెట్. ఇది కూడా స్వెట్ అంతగా పీల్చుకోదు. సింథటిక్ అన్నాను కదా, సింథటిక్ కొంచెం సిల్క్ కాటన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం అలా ఉందన్నమాట. కాటన్ అయితే కాదు, కాటన్ అయితే బెస్ట్ మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి. ఈ కుర్తీస్ అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి కానీ కంప్లీట్ కాటన్ కాదు, అదే కొంచెం మైనస్. సో ఇక్కడ వరకు వస్తుంది డిజైన్, అండ్ స్లీవ్స్కి వచ్చేసి 3/4 స్లీవ్స్ ఎట్లా వస్తుంది. సో ఇది. అండ్ ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న 4 కుర్తీస్ నేను గబగబా చూపించేశాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది. నేను హాల్స్ చెప్పేటప్పుడు వేరేవేవో మాట్లాడుతున్నాను, అందువల్ల కొంచెం లెంతీ అయిపోతుంది అనమాట. సో ఈ 4 కుర్తీస్లో మీకు ఏది బాగా నచ్చిందని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి 4 కుర్తీస్వి లింక్స్ అనేవి పెడతాను. అండ్ ఇంకా అమెజాన్ నుంచి కానీ, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, మింత్రా నుంచి కానీ, ఇంకా వేరే వెబ్సైట్స్ నుంచి కానీ ఏమైనా నేను ట్రై చేయాలని మీరు అనుకుంటే నాకు ఇందులో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ మనం ఆ వెబ్సైట్ నుంచి ట్రై చేద్దాం అనమాట ఏదైనా షాపింగ్ హాల్ అనేది. ఓకేనా, మనం ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తర్వాత మొన్న మేము ఐకేకి వెళ్ళాం కదా, ఆర్గనైజర్ గురించి అని చెప్పి, అదే చెస్ట్ ఆఫ్ డ్రాస్ గురించి వెళ్ళాం అనమాట. అది తీసుకున్నాము ఆ రోజు. అంటే మేము సాటర్డే వెళ్ళాము. సాటర్డే వెళ్ళినప్పుడు మాకు డెలివరీ ఛార్జెస్ అవి చూసుకొని మేము హోమ్ డెలివరీ పెట్టేసుకున్నాము. సో దట్ మేము సాటర్డే బుక్ చేసుకుంటే మండే ఇంటికి వచ్చేసింది. సో ఇప్పుడు ప్రవీణ్ ఇది అదే పెడుతున్నారనమాట, ఇన్స్టాల్ చేస్తున్నారనమాట. పాపం ఎంతసేపు వరకు చేశారు తెలుసా. నేను చాలా వరకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలాంటి వాటిల్లో హెల్ప్ చేయడానికి ఏమి ఉండదు. మళ్ళీ ఇద్దరు చేపడితే ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లోని. అందువల్ల నేను అసలు చాలా తక్కువ హెల్ప్ చేశాను తనకి.
ఎంత కష్టపడారంటే పాప ఆల్మోస్ట్ 4 hours పట్టింది తెలుసా. ఇది తను నైట్ పెట్టడం స్టార్ట్ చేస్తే 2:30 అయింది, నైట్ 2:30 అయింది తను కంప్లీట్గా పెట్టేసరికి. సో ఇది ఎంత ప్రాసెస్ అయిందనమాట. ఇది వచ్చేసి 6 drawers ఉన్న చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ నేను మేకప్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ వీటి గురించి అని తీసుకున్నా. మీ అందరికీ తెలుసు కదా, కింద ఒక బెడ్రూమ్లోని వార్డ్రోబ్స్లో మొత్తం అందరి బట్టలు సరిపోవట్లేదు మాకు. అంటే కిందే ఇంటీరియర్స్ చేయించమని తెలుసు కదా మీకు. సో అసలు సరిపోవటం లేదనమాట. ఎక్కడ పెట్టాలి ఏంటో తెలియట్లేదు. నాకు ఎంత ఇరిటేటింగ్ ఉంటుందంటే అసలు ఇక్కడక్కడ ఉంటున్నాయి సామాన్లు. అసలు ఏ ఫేస్ క్రీమ్ ఒక దగ్గర ఉంటుంది, మాయిశ్చరైజర్ ఒక దగ్గర ఉంటుంది, కాజల్ ఒక దగ్గర ఉంటుంది, అసలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. సో అందువల్ల ఇది ఫైనల్లీ ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టైం ల్యాప్స్ వీడియో పెడదామని ట్రై చేశాను. టైం ల్యాప్స్ కొంచెం పెట్టాను కానీ అది చాలా టైం పట్టేసేలా ఉంది ఇన్స్టాలేషన్. అందువల్ల ఇంక నేను మొత్తం అంతా షూట్ చేయలేదు. మధ్య తను హాఫ్ చేసేటప్పటికి అలా షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి తను డ్రాస్ అనేవి సక్సెస్ఫుల్గా ఫిట్ చేసేసారు. డ్రాస్ ఫిట్ చేసేసారు. ఫస్ట్ 6 drawers అన్నాను కదా, దాని తర్వాత ఆ టేబుల్ అనేది ఫిక్స్ చేసేసారు. ఇక్కడ కాసేపు షిన్చాన్ మూవీ, కాసేపు కరుప్పన్ మూవీ సాంగ్స్, విజయ్ సేతుపతివి ఇలా అన్నీ చూసుకుంటూ అన్నీ ఇలా చేస్తున్నాను అనమాట. అప్పుడు నేను ఇంకా మిట్టుకి డిన్నర్ అయితే తినిపించేశాను. ప్రవీణ్ కూడా మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని డిన్నర్ చేసేసిన తర్వాత ఫైనల్లీ బెడ్రూమ్లోకి తెచ్చి పెట్టేశాము. దాని తర్వాత నేను ఒక్కొక్క డ్రావర్ తెచ్చి ఇస్తుంటే ప్రవీణ్ అలా పెట్టేస్తున్నారనమాట. సో ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నది సక్సెస్ఫుల్గా తీసుకున్నాం అనమాట. ఇది 8,000 పడింది. ఇది 8,000 పడింది. దీనికన్నా పెద్ద 13,000 ఎంతో ఉందనమాట. బట్ ఇది సరిపోతుంది మాకు పర్ఫెక్ట్గా. అండ్ ఇది మెయిన్ మేము అంటే ఈ స్టోరేజ్ గురించే కాకుండా నాకు డ్రెస్సింగ్ టేబుల్గా కింద కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట. సో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు ఆర్గనైజ్ చేస్తాను, మొత్తం లిప్స్టిక్లు ఇవన్నీ పెడతాను. పెట్టినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. ఈరోజైతే ఇది సూపర్ హ్యాపీ నేను ఇది ఇంటికి వచ్చినందుకు. ఇది పెట్టేంత వరకు కూడా అస్సలు నాకు పెట్టే అని చెప్పేసి అడిగేదాను అనమాట. నేను ఇన్స్టాల్ చేసేస్తే చక్కగా మొత్తాన్ని సర్దేసుకుంటాను అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు డ్రెస్సింగ్ టేబుల్ అనేది లేదు నాకు. ఏది అంటే మేకప్కి దేనికి పర్ఫెక్ట్గా పెట్టేది ఏం లేదనమాట. సో ఇది చెస్ట్ ఆఫ్ డ్రావర్స్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు మళ్ళీ నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. సో ఇట్లా వస్తుంది. ఐకియా క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలుసు కదా. 8,000 పడింది ఇది. మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేయొచ్చు. నేను మళ్ళీ నార్మల్ లైట్ వేసి నేను మీకు చూపిస్తాను అనమాట. సో రేపు మళ్ళీ సూపర్ బ్లాగ్తో కలుస్తా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.